మనం తినేటటువంటి అన్నానికి నమస్కారం చేసుకొని భోజనాన్ని స్వీకరించాలి. అలాగే భోజనం చేస్తున్న తరుణంలో మాట్లాడకుండా మౌనంగా భోజనాన్ని స్వీకరించినట్లయితే అత్యుత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయని కూడా శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. భోజనాన్ని స్వీకరిస్తున్న తరుణంలో చాలామంది ఆ పళ్ళాన్ని చేతిలో ఉంచుకొని లేదంటే మంచం మీద ఉంచుకొని ఒళ్ళో పెట్టుకొని భోజనాన్ని స్వీకరిస్తూ ఉంటారు. ఇటువంటి విధి విధానాలతో భోజనాన్ని స్వీకరించినట్లయితే అది అన్నపూర్ణాదేవి యొక్క ఆగ్రహానికి కారణమవుతుందని కూడా శాస్త్రాలలో వర్ణించారు. ఎందుకంటే మనం స్వీకరించేటటువంటి భోజనాన్ని తప్పనిసరిగా సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా భావించాలి. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా భోజనాన్ని స్వీకరిస్తున్న తరుణంలో అన్నపూర్ణాదేవిని స్మరించుకుంటూ ఆ భోజనానికి నమస్కారం చేసుకొని మౌనంగా మాట్లాడకుండా, ఎటువంటి విసుగును ప్రదర్శించకుండా, కోపాన్ని ప్రదర్శించకుండా, రకరకాలైనటువంటి దుర్భాషలు ఆడకుండా